నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్, నేను కవిత. అప్డేట్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ చేసింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది. హైకోర్టు సూచనల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. 50% రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంది. వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలపై కేబినెట్ లో చర్చ జరిగినట్లుగా సమాచారం. పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించింది. మక్కా యాత్రకు యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో సౌదీ అరేబియాలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాత్రికులు మక్కాలో ఉమ్రా పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలోనూ ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఉన్నారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో సులేమాన్ నగర్కు చెందిన పర్వీన్ బేగం మృతి చెందింది. ఆమెతో పాటు సౌదీ వెళ్లిన 5గురు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పర్వీన్కు 5గురు పిల్లలు ఉన్నారు. పర్వీన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ ప్రమాదంలో మృతి చెందిన ఉమ్రా యాత్రికుల కుటుంబాలకు మంత్రి అజరుద్దీన్ సంతాపం తెలిపారు. ఆసిఫ్ నగర్, ఉప్పాటచబుత్రలోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారు అనుకున్న కుటుంబ సభ్యులు ఇక లేరని తెలియటంతో నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి చెందిన 18 మందికి సౌదీలోనే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ప్రధాని క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్లోని భారత ఎంబసీ, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ భారత ప్రభుత్వ అధికారులు, సౌదీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన. ప్రధాని మోదీ ఆదేశాలతో ప్రమాద ఘటనకు సంబంధించిన సమన్వయం కోసం ప్రత్యేక బృందాన్ని కేంద్రం సౌదీకి పంపిస్తోందన్నారు. ఈరోజు ఉదయం సౌదీ అరేబియాలో మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 45 మంది, ఒకరు కర్ణాటక సంబంధించి మొత్తం 46 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్తో ఢీకొన్న కారణంగా పెద్ద ఎత్తున బస్సు అంతా కూడా మంటలొచ్చి అందరూ కూడా అక్కడే మంటల్లో ప్రాణాలు వదిలారు. సజీవ దహనం జరిగింది. ముందుగా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. సౌదీ ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలన్నారు వైఎస్ జగన్.
సౌదీ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి మానిటర్ చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. మృతదేహాలను త్వరగా భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. जाके तदफीन वहाँ करना चाह रहे उनकी मर्जी है, नहीं वहाँ से यहाँ ला लेना चाह रहे उनकी मर्जी है. वो अफराद ख़ानदान सोच के हम शफीउल्लाह साहब सेक्रेटरी साहब को बताएंगे तो मिनिस्टर साहब हैं यहाँ पर, सब मिलकर डिसाइड करेंगे. और कोई किसी किस्म की भी जो भी सहूलत है गवर्नमेंट तैयार है. हज हाउस में भी हेल्पलाइन रहेगा, गवर्नमेंट के पास भी हेल्पलाइन रहेगा, हर वो चीज़ में हुकूमत तैयार है. सीएम साहब घंटे घंटे को इसकी मॉनिटरिंग कर रहे हैं. వైఎస్ఆర్సీపీ నిరసనలతో రాష్ట్రం హోరెత్తింది. హిందూపురం పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, తమ వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించి రెడ్ బుక్ రాజ్యాంగం అంతం కావాలని ఆకాంక్షించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల్లోనూ నిరసనలు నిర్వహించారు. సత్యసాయి, వైఎస్ఆర్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, కాకినాడ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం దాడిని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోత్సాహంతోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు అంబటి. బాలకృష్ణను రాజకీయంగా విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం, నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్న రోజునే ఈ దాడి జరగటం అనుమానాలకు తావిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కిందనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది. ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది. ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు. ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారితీస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ జరిపిన సిజేఐ ధర్మాసనం కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్ను ఆదేశించింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రోజువారీ విచారణ జరపాలని గవాయి ఆదేశించారు. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్కి. 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. కౌంటర్ వేయకుండా కూడా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పారు. ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం జరుగుతాయి, డిలే చేయడం జరుగుతాయి. అది ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేని కూడా అడగడం జరిగింది. కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని. కానీ మ్యాటర్స్ 4 వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఓటమిపై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు. ముస్లిం ఓట్లని వన్ సైడ్ కావటం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు మరింత కసిగా తిరుగుతామన్నారు. అయితే హిందూ ముస్లింలను విభజించి అధికారంలోకి రాలేమన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అలాగైతే బీహార్లో బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఆయన. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. దాని 100% వాస్తవం. అది
కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైంది. బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. సర్చాంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పిండు. మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? ఓట్ చోరీకి వ్యతిరేకంగా రేపటి నుంచి తెలంగాణలో సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ ప్రశంసించారు. ఓట్ చోరీ జరగకపోతే బీహార్లో మహాగఠబంధన్కు 200 సీట్లు వచ్చేవన్నారాయన. ఓట్ చోరీ ద్వారా ఎన్నికలు జరిగితే దేశ భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని పీసీసీ చీఫ్ చెప్పారు. ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి. ఓట్లో చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4వ సారి అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు అక్కడ అధికారం నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును వేలేసుకుంటాం బీహార్లో. అలాంటి బస్సులో వారిని ఎన్నుకునే సమస్య లేకుండే ఎరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు. అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు నిరసన సెగ తగిలింది. చర్ల సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నేతలు సమస్యలు చెప్పుకున్నారు. పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని, ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పనుల్లో జాప్యం చేయటాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు దంపతులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో భార్య శైలజతో కలిసి ఎంక్వైరీకి వెళ్లిన పుట్టమధు రేపు కూడా విచారణకు హాజరు కానున్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు సహకరించామని, బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో తానే సాక్ష్యమన్నారు పుట్టమధు. వామన్ రావు కేసును సీబీఐకి అప్పజెప్పిన శ్రీధర్ బాబు మంత్రి మధుకర్ కేసును ఎందుకు సీబీఐకి అప్పజెప్పలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. అధికారం అనే అహంకారంతో చంద్రబాబు తలకెక్కి మాట్లాడారన్నారు. స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్లు కార్మికుల కాళ్లు పట్టుకుని ఎన్నికలయ్యాక కార్మికుల గుండెల మీద తంతున్నారంటూ విమర్శించారు. విశాఖ నగరాన్ని ఉక్కు నగరం అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ఎలిఫెంట్ అని, ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్ను అవహేళన చేస్తూ మీరు మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నేను. నాకైతే అనిపిస్తా ఉంది అధికారం అనే అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ని అవమానకరంగా మాట్లాడారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సాగునీటి కోసం రోడ్డెక్కారు రైతులు. రెండో పంటకు నీరివ్వాలని కోరుతూ శాంతియుత ర్యాలీని చేపట్టారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో బంటుమిల్లి ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు రైతులు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది రాజధాని రైతుల జేఏసీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ అధికారుల తీరు మరీ దారుణంగా ఉందని, తమను కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదన్నారు. భూములు తీసుకునే వరకు తమను దేవుళ్లు అన్న వాళ్లే ఇప్పుడు దెయ్యాల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది అమరావతి రైతుల జేఏసీ. రైతు పంటలకు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్తో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ నాయకత్వంలో దీక్ష జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏనాడు రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం రాలేదని డాక్టర్ సుధీర్ చెప్పారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్ మాత్రమే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా వ్యవసాయాన్ని గాలికి వదిలేస్తోందని మండిపడ్డారాయన. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోతో అయ్యప్పలు శబరిమల వెళ్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడితో శబరిమల వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా బృందం తలపై ఇరుముడి, చేతిలో వైఎస్ జగన్ చిత్రపటంతో ప్రయాణాన్ని ప్రారంభించారు. శరణమయ్యప్ప శరణమంటూ జై జగన్ నినాదాలతో సాగుతున్న అయ్యప్పల యాత్ర అందరినీ ఆకర్షిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండాలు జత కట్టడమే పాట విన్నారంటే చాలు ఎవరైనా స్టెప్ వేయాల్సిందే. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్లో వైఎస్ జగన్ పాట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పెళ్లికి వచ్చిన బంధువులు జగన్ పాటకు స్టెప్పులేస్తూ సందడిగా గడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక వెబ్సైట్ ని క్లోజ్ చేస్తే మరో డొమైన్ తో మరొక వెబ్సైట్ ని ఓపెన్ చేసేలా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఏర్పాటు చేసుకున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రవి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు ప్రజలకు కూడా ఎంతో నష్టం చేశాడని ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్లను బాగా ప్రమోట్ చేసి దాదాపు 30 కోట్ల వరకు సంపాదించాడని, ఇప్పటి వరకు 3 కోట్లు సీజ్ చేసినట్లుగా వివరించారు. ఐబొమ్మలో మూవీస్ చూసేవారిని డేటాను సేకరించేవారని సజ్జనార్ వివరించారు. ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. మా వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్ అయింది. ఇటీవలే మా గురించి మీరంతా విని ఉండొచ్చు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా మీరున్నారు. మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామంటూ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఈ మెసేజ్ రిలీజ్ అయింది. రెండు ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య ఘర్షణతో హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బర్త్డే పార్టీ విషయంలో రెండు ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం ఒక గ్రూప్ బోరబండ బస్టాండ్లో నిరసనకు దిగింది. 10 మంది ట్రాన్స్జెండర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడంతో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సంధ్యా శ్రీధర్రావు అక్రమ నిర్మాణాలను ఈరోజు హైడ్రా మరోసారి కూల్చివేసింది. ఎఫ్సీఐ లేఅవుట్లో రోడ్లను పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు బాధితులు.
అయితే కొన్ని నిర్మాణాలను హైడ్రా అప్పట్లో కూల్చేసింది. హైడ్రా కూల్చివేసిన లేఅవుట్లో తిరిగి నిర్మాణాలను చేపట్టాడు శ్రీధర్రావు. మళ్లీ బాధితులు కోర్టును ఆశ్రయించడంతో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. దీనిపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పాత లేఅవుట్ ప్లాన్ ప్రకారం బాధితులకు అప్పజెప్పాలని కోరారు బాధితురాలు రమ్య. ములుగు జిల్లా జోహర్ నగర్ మోడల్ స్కూల్లో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై అధికార యంత్రాంగం స్పందించింది. స్టూడెంట్స్ ఆందోళనలు సాక్షి టీవీలో కథనం రావడంతో ఉద్యోగుల తీరుపై కలెక్టర్ దివాకర్ డీఈఓతో విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ను, నైట్ వాచ్మెన్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ దివాకర్ హెచ్చరించారు. గోషమహల్లో 5 అంతస్తుల భవనం కుంగింది. 5 అంతస్తుల భవనం పక్కనే కొత్తగా మరో భవన నిర్మాణం కోసం భారీ గుంతలు తీశారు. దీంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనానికి పలు చోట్ల పగుళ్లొచ్చాయి. 5 అంతస్తుల భవనానికి సమీపంలో ఉన్న ప్రజలు ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళనలో పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్లోని వారిని ఖాళీ చేయించారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ఈ నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఈ నెల 20న జరగనున్న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేయటం ఇది 10వసారి. ఢిల్లీ పేలుడు కేసులో మృతుల సంఖ్య 14కు పెరిగింది. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్లో గాయపడి ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు అమీర్ రషీద్ అలీని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి 10 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. బాంబు పేలుడు కేసు దర్యాప్తు మోరం చేసిన ఎన్ఐఏ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. శ్రీనగర్లో జాసీర్ బిలాల్ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు డ్రోన్లు, రాకెట్లు తయారు చేయడంలో బిలాల్ సాంకేతిక సాయం అందించినట్టు గుర్తించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా ఉందని హెచ్చరించారు. ఈసారి సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న ఆర్మీ చీఫ్ పొరుగు దేశంతో ఎలా నడుచుకోవాలో పాకిస్తాన్కు నేర్పిస్తామన్నారు. 4 రోజులు కాదు, 4 ఏళ్లు యుద్ధం చేయడానికైనా భారత సైన్యం రెడీగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజ్ భవన్ ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన గవర్నర్ సివి ఆనందబోస్ రాజ్భవన్లో భద్రతా సిబ్బందితో తనిఖీలు చేయించారు. ఈ మేరకు కోల్కతా పోలీసులు, కేంద్ర బలగాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కూడిన బృందం గవర్నర్ బంగ్లాలో సోదాలు నిర్వహించింది. ఢిల్లీలో గాలి నాణ్యత కోసం కేంద్రం తీసుకున్న చర్యలను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిలిపివేయటం సరైన చర్య కాదు అన్నారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. నిర్మాణ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, దాన్ని పూర్తిగా నియంత్రిస్తే ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. అది తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితికి దారితీస్తుందని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్. హత్య సహా పలు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చింది. హసీనా, ఆమె హోంమంత్రి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. స్టూడెంట్స్ పై కాల్పులు షేక్ హసీనాకు తెలిసే జరిగాయని పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన, విచక్షణ రహితంగా ఆయుధాల వినియోగం జరిగాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆమెపై మోపిన అభియోగాలకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఐసీటీ తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు.
దుబాయ్లో అతిపెద్ద ఎయిర్ షో కనువిందు చేస్తుంది. 2 ఏళ్లకోసారి 2 రోజుల పాటు జరిగే ఈ షోలో 150 దేశాల నుంచి 1000 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 1,40,000కు పైగా పరిశ్రమల నిపుణులు హాజరవుతున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో ఇండియా తన డిఫెన్స్ స్ట్రెంగ్త్ను ప్రదర్శిస్తోంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం LCA తేజస్తో కలిసి భారత వైమానిక దళం ఎయిర్ షోలో పాల్గొంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. 388 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 84,950 పాయింట్ల వద్ద స్థిరపడింది. 103 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 26,000 మార్కు దాటింది. 26,013 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్లో తులం గోల్డ్ 300 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 1,14,950 రూపాయలు పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 94,050 రూపాయలకు చేరింది. కిలో వెండిపై 2,000 రూపాయలు తగ్గడంతో 1,73,000 పలుకుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. మహిళల క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన విమెన్ ప్రీమియర్ లీగ్ మరో ఎడిషన్కు సిద్ధమవుతోంది. 4వ సీజన్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. 5 ఫ్రాంచైజీలు రీటెన్షన్ జాబితా సమర్పించడంతో వేలానికి సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు. పనిలో పనిగా టోర్నీ తేదీలను కూడా ఖరారు చేసే పనిలో పడ్డారు. క్రిక్ బుజ్ కథనం ప్రకారం జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4వ సీజన్ జరిగే అవకాశం ఉంది.